అయితే మీరు ఒకసారి చూస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది. కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది రాజకీయ పార్టీలకు వర్తిస్తుంది, కంటెస్ట్ చేసే అభ్యర్థులకు పనిచేస్తుంది, అధికార యంత్రాంగానికి పనిచేస్తుంది. కానీ విచిత్ర వాదన, మేము మాత్రం మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ లేదు, మేము ఎక్కడికైనా పోతాం అని వైలేట్ చేసి ఒకసారి ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మీరు రావడానికి వీలు లేదంటే ప్రజాస్వామ్యం నిలిపేయాలి. దట్టు ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన తర్వాత మీరు ఎవరు పోవడానికి? ఎలక్షన్ కమిషన్ కంటే మీరు గొప్పవాళ్ళు కాదు కదా. మీ రాజకీయ పార్టీ కానీ ఏ రాజకీయ పార్టీ కానీ ఈరోజు నడుస్తున్నాయంటే ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం మనం నడుస్తున్నాం. ప్రజాస్వామ్యంలో అటానమస్ బాడీ ఎన్నికల కమిషన్. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతున్నాయి. అలాంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగేటప్పుడు కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, మీరు రావడానికి వీలు లేదు అని స్పష్టంగా చెప్పిన తర్వాత దాన్ని వైలేట్ చేసి వెళ్ళడం, వైలేట్ చేసి వెళ్లి మార్కెట్ కమిటీలు ఇవన్నీ చేయడం, చేసిన తర్వాత మళ్లీ పోయి మాకు సెక్యూరిటీ ఇవ్వలేదని కంప్లైంట్ చేయడం. అంటే మీరు చేసే ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా సెక్యూరిటీ ఇవ్వాలంటే కరెక్ట్ కాదు. బాధ్యత జగన్ భద్రతపై స్పందించారు సీఎం చంద్రబాబు నాయుడు. జగన్ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని చెప్పారు. మోర్ అప్డేట్స్ తెలుసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ చంద్రశేఖర్ ఉన్నారు న్యూస్ రూమ్లో. చంద్రశేఖర్, మనం చూసాం చంద్రబాబు వ్యాఖ్యలు, ఎలా చూడొచ్చు అంటారు? నిన్న జగన్ గుంటూరు బీచ్ యార్డ్కి వెళ్ళిన సందర్భంగా అక్కడ పోలీసు భద్రత లేదనే విషయం గురించి నిన్నటి నుంచి కూడా వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ ఉదయం గవర్నర్ దగ్గరికి వెళ్లి బొత్సతో పాటు మిగతా నాయకులందరూ కూడా కంప్లైంట్ చేశారు. కొద్దిసేపు క్రితం ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి కూడా ప్రధానమంత్రికి, అమిత్ షాకు లెటర్ రాశారు. ఇంత ప్రాధాన్యత ఉన్న నాయకుడు, జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న నాయకుడు జన సమస్యల గురించి జనంలోకి వెళ్తున్నప్పుడు కనీస భద్రత అంటే ఒక కానిస్టేబుల్ కూడా నిన్న గుంటూరు బీచ్ యార్డ్లో లేడు. ఈ రోజు ఆయన పాలకొండలో పార్టీ నాయకుడు చనిపోతే పరామర్శకి వెళ్తే అక్కడ కూడా జనం తండోపు కూర్చారు, అక్కడ కూడా పోలీసులు పెట్టలేదు. ఏ విధంగా చూసినా కూడా జగన్ భద్రత విషయంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఆయన భద్రత విషయంలో మాకు ఆందోళనకరంగా ఉంది కాబట్టి కేంద్ర భద్రతా బలగాలతోటి భద్రత కల్పించాలనేది వైసీపీ డిమాండ్. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడిని మీడియా అడగడం, మీడియా ముందు ఆయన స్పందించడం మనం చూసాము. జగన్ కావాలని ఇదంతా చేస్తా ఉన్నారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ కంటే జగన్ ఏమి ఎక్కువ కాదు. ఆ సమస్య ఉంటే ఆ సమస్యను నాకు లెటర్ రాయొచ్చు, సీఎంకు లెటర్ రాయొచ్చు, మంత్రికి చెప్పొచ్చు, లేదా గవర్నర్ కి అడ్రస్ చేయొచ్చు, లేకపోతే ప్రెస్ లో చెప్పొచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ ద్వారా చెప్పొచ్చు, లేదా అసెంబ్లీకి వచ్చి రేపు జరగబోయే అసెంబ్లీలో చెప్పొచ్చు. ఎన్ని రకాల మార్గాలు ఉన్నా కూడా కావాలని మత్స్యాటికి వెళ్ళి అక్కడ రైతుల్ని అసౌకర్యానికి గురి చేసి ఆయనే జనాన్ని ఇబ్బంది పెట్టాడు. కానీ ఆయన ఇబ్బంది ఏం పడలేదు. ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉన్నప్పుడు అసలు అక్కడికి ఎలా వెళ్తారు? అక్కడికి వెళ్ళి చెప్పాల్సిన అవసరం ఉంది. సమస్య ఉంటే పరిష్కారం కోసం ఉన్న మార్గాలన్నీ కూడా వాడుకోవాలి. కానీ జనం మధ్యలోకి వెళ్ళి అక్కడ రైతులందరినీ ఇబ్బంది పెట్టి గందరగోళం చేశాడనేది చంద్రబాబు నాయుడు ప్రశ్నగా ఉంది. ఇలాంటి ఉద్దేశపూర్వకంగా చేసే వాటి గురించి చేసే ఆరోపణలు పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదనేది చంద్రబాబు చెప్తున్నారు. మొత్తానికి జగన్ మోహన్ రెడ్డి భద్రత విషయంలో నిన్న నుంచి వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. వాళ్ళు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి వరకు తీసుకెళ్లారు. జగన్ కి కేంద్ర బలగాలతోటి భద్రత కల్పించాలనే డిమాండ్ ను తెర మీదకి తీసుకొచ్చారు. నిన్న మనం చూసాం, భారీ ఎత్తున గుంటూరు బీచ్ యార్డ్లో జనం వచ్చారు రైతులను కలవడానికి. జగన్ చేసిన ప్రయత్నం కూడా అతి కష్టం మీద జరిగింది. జగన్ ని రైతులు అలాగే ఆయన పార్టీ నాయకులందరూ కూడా చుట్టుముట్టిన పరిస్థితి అంతా కూడా గమనించారు. ఈ రోజు పాలకొండలో కూడా సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. అయితే పోలీసులు ఎవరు కూడా భద్రత కల్పించలేదు. ఆ భద్రత కల్పించకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఆయన జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న సెక్యూరిటీ ఉన్న నాయకుడు కాబట్టి ఆయనకి అవకాశం, ఆయన మీద ఎటువంటి అసాంఘిక అభద్రతాపరమైన కారణాలు కానీ ఆయన మీద దాడి జరిగే కారణాలు కానీ ఉండొచ్చు. అంతటి వ్యక్తి మీద ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారా భద్రతా విషయంలో? ప్రభుత్వం కావాలని ఈ విధంగా చేస్తారా అనేది వైసీపీ ఆరోపిస్తుంది. వైసీపీ
వైసీపీ ఆరోపణలకు చంద్రబాబు నాయుడు నేరుగా సమాధానం చెప్పారు. ఎలక్షన్ కమిషన్ ఉన్నప్పుడు ఆ భద్రత అనేది పోలీసు డిపార్ట్మెంట్ అనేది మా చేతిలో ఉండదు, అదంతా కూడా ఈసీ చూసుకుంటుంది. ఈసీ కూడా ఆయన అక్కడ వెళ్ళొద్దని చెప్పింది. అయినా సరే ఆయన గుంటూరు వెళ్లారు. గుంటూరు వెళ్తుండగా ఈసీ కంట్రోల్లో పోలీసులు ఉండగా అక్కడ పోలీసులు లేరని, దానికి ప్రభుత్వమే కారణమని ఎలా మాట్లాడతారు? ఇది రైతు సమస్యలు పరిష్కరించే నెపంతో ఆయన అక్కడికి వెళ్లి ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టాలని, ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు తప్పించి అక్కడ వేరే ఏం కాదు. దీన్ని ప్రజలు గమనిస్తున్నారని చంద్రబాబు నాయుడు వివరణ ఇచ్చారు. మొత్తానికి అటు వైసీపీ ఇది ప్రభుత్వం తప్పుగా చెబుతా ఉంటే చంద్రబాబు మాత్రం ఇదంతా కూడా జగన్ చేసిన తప్పుగా ఆయన చెప్తా ఉన్నారు. ఈ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు ఇతర మార్గాల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికో పరిష్కారం దిశగా తీసుకెళ్లాల్సిన అవకాశం ఉంటే అవన్నీ వదిలిపెట్టేసి పొలమని అక్కడికి వెళ్లిపోయి ఆయనే రైతులను ఇబ్బంది పెట్టాడు, రైతులు ఆయన వల్ల ఇబ్బంది పడ్డారు, గందరగోళానికి గురయ్యారని చెప్పారు. అయితే దీని మీద వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో మనం చూడాల్సింది రఫీ. ఎస్ చంద్రశేఖర్, నిన్న వైసీపీ నేతల వాదన విన్నాం మనము. అంటే మా పార్టీ పోటీ చేయట్లేదు మాకు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ చంద్రశేఖర్.